కథ పేరు పిసినారి లక్ష్మయ్య. కథ. ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే మనిషి ఉండేవాడు. అతడు చాలా కష్టపడి సంపాదించేవాడు కాని ఒక పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన బట్టలు చినిగిపోయినా కొత్తవి కొనేవాడు కాదు. తినడానికి కూడా తక్కువ తినేవాడు. అందుకే గ్రామంలో అందరూ అతనిని పిసినారి లక్ష్మయ్య అని పిలిచేవారు. ఒకరోజు పొరుగింటి రామయ్య అనారోగ్యంతో బాగా బలహీనంగా అయ్యాడు. మందులు కొనడానికి కొంత డబ్బు కావాలి అని లక్ష్మయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య వేడుకున్నాడు. లక్ష్మయ్య, నాకు మందుల కోసం కొంచెం డబ్బు ఇవ్వు. నేను బాగుపడితే తిరిగి ఇస్తా. అప్పుడు లక్ష్మయ్య చల్లగా అన్నాడు. నాకు డబ్బు లేదు రామయ్య, ఇంకెవరినో అడుగు. రామయ్య నిరాశగా వెళ్ళిపోయాడు. ఎవరూ సహాయం చేయక చివరికి రామయ్య చనిపోయాడు. గ్రామంలో అందరూ దుఃఖించారు, కాని లక్ష్మయ్య మాత్రం తన పనుల్లోనే మునిగిపోయాడు. రోజులు గడిచాయి. ఒకరోజు లక్ష్మయ్యకే జ్వరం వచ్చింది. ఎవరూ అతన్ని చూడటానికి రాలేదు. తన దగ్గర చాలా డబ్బు ఉన్నా ఎవరూ మందు తెచ్చి ఇవ్వలేదు. అతను ఒంటరిగా చనిపోయాడు. ఆ తర్వాత గ్రామస్థులు ఒక పాఠం నేర్చుకున్నారు. డబ్బు మనిషిని నిలబెట్టదు, మనసు మాత్రమే నిలబెడుతుంది. నీతి, మోరల్. డబ్బు సంపాదించడం కంటే మనసు సంపాదించాలి. సహాయం చేయడం అనే గుణం ఎప్పుడూ మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు చివరి నాణెం. కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి, ఏ రూపాయి ఖర్చు పెట్టడమే పాపం అనుకునేవాడు. తన ఇంట్లో బంగారం, వెండి చాలానే ఉండేవి కాని తినడానికి కూడా సరిపడా ఆహారం పెట్టుకునేవాడు కాదు. రోజు మొత్తం తలుపులు మూసుకుని డబ్బు లెక్కపెడుతూ గడిపేవాడు. ఒకరోజు పక్కింటి చిన్నపిల్లాడు వచ్చి అన్నాడు. తాతయ్య, నాకు ₹1 ఇవ్వండి, బెలూన్ కొంటాను. రామయ్య కోపంగా అన్నాడు. డబ్బు చెట్లపై పుడుతుందా? వెళ్ళిపో. పిల్లవాడు నిరాశగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్యకి గుండె బలహీనంగా అయి పడిపోయాడు. పొరుగువారు పరుగెత్తి వచ్చి వైద్యుడిని పిలిచారు. డాక్టర్ చెప్పాడు, వెంటనే ఔషధం కొనాలి. కాని ఎవరి దగ్గరా డబ్బు లేదు. రామయ్య ఇంట్లో నాణేలు చాలా ఉన్నా తలుపు తాళం వేసి ఉంది. ఎవరూ తెరవలేకపోయారు. కొద్దిసేపటికి రామయ్య కళ్ళు తెరిచాడు. తన చుట్టూ ప్రజలు ఆందోళనగా ఉన్నారు. తన నాణేలు కట్టలు చూసి కన్నీళ్లు వచ్చాయి. ఇన్ని డబ్బులు ఉన్నా ప్రాణం కాపాడలేకపోతున్నా అని కన్నీరు కార్చాడు. కొన్ని క్షణాల్లోనే ఆ తాతయ్య చివరి శ్వాస విడిచాడు. తరువాత గ్రామస్థులు అతని ఇంట్లోని డబ్బుతో ఒక పాఠశాల, ఆసుపత్రి, నీటి బావి కట్టించారు. ఇప్పుడు ఆ పాఠశాల గోడ మీద ఈ వాక్యం ఉంది. డబ్బు మనుషుల కోసం, మనుషులు డబ్బు కోసం కాదు. మొరల్, నీతి. డబ్బు సేవించు, కాని దానికి బానిసవ్వకు. మనసు దాతగా ఉంటేనే జీవితం నిజంగా ధనవంతం అవుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.